మనకి వర్షాలు కురిపించకపోతే మనం ఏమవుతాం? మనం నీరసపడిపోతాం. నీరసపడిపోయి ఊరుకుంటామా? వాళ్ళకంటే మృత్యువు లేదు, మనకి మృత్యు ఉంది. అన్నం తినకపోతే చచ్చిపోతాం. మనకే లేకపోతే పశువులకి అసలు ఉండదు. కాబట్టి పశువులన్నీ చచ్చిపోయి ప్రతి ఇల్లు పీనుగుల పెంట అయిపోయింది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? దేవతల యొక్క వ్యవస్థ కానీ, ఇహలోకంలో మనందరం పశువులు సంతోషంగా ఉండడం కానీ దేని మీద ఆధారపడింది? వేదం మీద ఆధారపడింది. వేదమంత్రముల మీద నమ్మకంతో మనం చేసేటటువంటి యజ్ఞయాగముల మీద ఆధారపడింది. కాబట్టి ఇప్పుడు ఈ చక్రాన్ని ఆపేశాడు రాక్షసుడు. ఆపేయడంతో ఎక్కడ చూసినా భూలోకంలో ఓ కుప్పలు కుప్పల కింద మనుష్యుల యొక్క శవాలే. ఇంతమంది బాధపడుతున్నారు. ఇంతమంది బాధపడుతున్నారు అని అరే మనం భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం, భగవంతుణ్ణి ఇమ్మని అడుగుదాం, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిద్దామంటే